అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అంతకుముందు ప్రీతి, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కూడా ప్రీతి పరిస్థితే. డాక్టర్లకు భద్రత లేదు అని ఈరోజు జోడోలు నేరుగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, క్యాండిల్ ర్యాలీ ప్రదర్శన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు కొంతమంది డాక్టర్లు కూడా ఉన్నారు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. సార్ ఏంటి విషయం ఏంటి చెప్పండి. గత 3 రోజుల క్రితం అందరికీ తెలిసిన విషయమే. ఒక లేడీ డాక్టర్ డ్యూటీ చేస్తుంటే ఆమె యొక్క విశ్రాంతి సమయంలో పడుకున్న ఒక సెమినార్ హాల్లో ఆమెని చాలా బ్రూచువల్గా మర్డర్ చేసి రేప్ చేయడం జరిగింది. అది జరగాల్సిన విషయం కాదు మన దేశంలో. ఇటువంటి జరగడం వల్ల అది మన దేశానికి మంచిది కాదు. సో మేమేంటంటే ఇప్పుడు మేము ప్రధానంగా ఈరోజు ర్యాలీ చేయడం మా డిమాండ్ ఏంటంటే అటువంటి లేడీ డాక్టర్స్కైనా ఎవరైనా స్త్రీలకు ఎక్కడ వర్కింగ్ ప్లేస్లో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మన దేశంలోనైనా ఎక్కడైనా ఒక రక్షణ చట్టం అనేది తీసుకురావాలి. ఏదైనా ఇట్లా వర్కింగ్ ప్లేస్లలో లేడీస్కి ఇబ్బంది జరిగినప్పుడైనా ఎవరికైనా కూడా అది దాని యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేటట్టు, శిక్ష వెంటనే పడేటట్టు అలాంటి చట్టాలు తీసుకురావాలి. ఎస్పెషల్లీ నైట్ షిఫ్ట్ చేసే డాక్టర్స్ అయినా కూడా ఎనీ వర్కింగ్ ఉమెన్స్ నైట్ షిఫ్ట్ అటువంటి ప్లేసుల్లో మన ప్రతి ఒక్క రంగంలోనైనా స్పెషల్ ఫోర్స్ అనేది వాళ్ళకి అలర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు వర్క్ ఎన్విరాన్మెంట్ కరెక్ట్ ఉన్నప్పుడే వాళ్ళు పని చేయగలుగుతారు. ఇది మన దేశంలో ఫస్ట్ ఆల్రెడీ నిర్భయ కేసు, దాని తర్వాత ఇక్కడ బ్రూచువల్గా మర్డర్ చేయడం, ఒక లేడీని అలా చేయడం అనేది అది ఎంతవరకు అని నాకు తెలియదు. కానీ అటువంటి చట్టం రావాలి, వెంటనే శిక్ష పడాలి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అది జరిగి 3-4 రోజులైనా కూడా ఇంతవరకు ఎవరనేది తెలియదు. దానిపైన ప్రత్యేకమైన స్పెషల్ సిబిఐ ఫోర్స్ని వేసేసి దీనికి కారణమైన వాళ్ళను బయటికి తీసుకురావాలి. మా ప్రధానమైన డిమాండ్ అంటే ఆ అమ్మాయి కారణానికి మాకు న్యాయం కావాలని మేము ఈరోజు ఆమె యొక్క ఆత్మకు శాంతించడానికి కొవ్వొత్తి ర్యాలీతో నిరసన తెలుపుతున్నాం. ఎక్కడ జరిగింది సార్, అసలు ఏం జరిగింది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఇప్పుడు మీ జూనియర్ డాక్టర్లు కానీ ఏ విధంగా చెప్పారు? అయితే ఇది ఒక ఆర్కేఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో, ఇది వెస్ట్ బెంగాల్ ఒక డ్యూటీ చేస్తున్న పీజీ డాక్టర్ తను విశ్రాంతి తీసుకునే సమయంలో పీజీ సెమినార్ హాల్లో ఆ అమ్మాయిని రేప్ చేసి అతి కిరాతకంగా మర్డర్ చేయడం వల్ల ఇది ఒక యాజిటేషన్ అనేది మేము జరిగిన విషయం. ఏంటి సార్ దీని మీద ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో మీ నిరసన ఏ విధంగా? ఆల్రెడీ మేము ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్, ఆల్ ద ఇండియా, ఆల్ ద అసోసియేషన్స్ వీఆర్ గివింగ్ ద రిప్రజెంటేషన్ టు ఆల్ ద హైయారిటీస్. ఫ్రమ్ 14th టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ బైకటింగ్ ద ఎలెక్టివ్స్. ఎవరైనా ఇప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ అయినా ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాటి ఇష్యూని ప్రాపంగా సరైన విచారణ జరగకపోతే మా ఒక ఉద్యమాన్ని ఇంకా వృద్ధితం తీసుకువెళ్తే, ఇప్పటికైతే రేపటి నుంచి ఎలెక్టివ్స్ ఎమర్జెన్సీ అయితే బైకాట్ చేయట్లేదు. రేపటి నుంచి ఇంకా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి ఇది దేశమంతా ఉద్యతం చేస్తామని ఆల్ ద డాక్టర్స్ అసోసియేషన్ ఫ్రమ్ ద ఇండియా వీఆర్ డిమాండింగ్. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆయనను వెంటనే పట్టుకొని దీనిపై కఠినమైన చట్టాలు రావాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్లు ఉన్నారు, మెడికల్, వారితో కూడా మాట్లాడుతుంది. మేడం ఏంటి ఈ నిరసన ఎన్ని రోజులు ఉండబోతుంది? కేంద్రం ఏదైనా డిసిజన్ తీసుకునే వరకు ఇట్లానే చేస్తాం ధర్నా. అంటే ప్రధానంగా ఇంతకుముందు తెలంగాణలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ ఒకటి పునరావృతమైంది, ప్రీతి లాంటిది అయింది. ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు రానున్న రోజుల్లో ఎటువంటి చట్టాలు రావాలని? అంటే మాకు సెక్యూరిటీ కావాలి. అంతే అండి, వర్క్ ప్లేస్లో సెక్యూరిటీ కావాలి. అంటే ఈ ఉద్యమం ఎన్ని రోజులు ఉండబోతుంది ఇట్లా? జస్టిస్ వచ్చే వరకు. ఇది పరిస్థితి. ఇంతకుముందు తెలంగాణలో కూడా ఈ పరిస్థితి ఉంది. ఇది ఉద్యమం ఒకవేళ మాకు గనక ఒక ప్రత్యేక చట్టం లాంటిది రాకపోతే ఈ విధంగా ఉంటుందని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు, మాట్లాడతారు. చెప్పండి ఎటు ఉండబోతుంది ఈ ఉద్యమం? ఎప్పటి వరకు ఉండబోతుంది? మాకు న్యాయం జరిగేదాకా ఉండబోతుంది. ఇక్కడ హాస్పిటల్కి వస్తున్నాము అంటే ఇంట్లో జాగ్రత్తగా ఉంటున్నాం అనుకుంటారు. హాస్పిటల్లోనే ఇట్లాంటివి జరిగితే ఎలా? మాకు న్యాయం జరగాలి, న్యాయం కావాలి. మేము అడిగేది ఏంటి? ఒక సీసీ కెమెరాలే, ఒక సెక్యూరిటీ, ఈ మాత్రం ప్రొటెక్షన్ కావాలి డాక్టర్స్కి. కాలేజ్లో డాక్టర్స్ అందరు చూసుకుంటారు, అండ్ బయట హాస్పిటల్లో చూసుకుంటే డాక్టర్స్కే రక్షణ లేకపోతే, ఇంకా లోపల ఉన్న డాక్టర్స్ రక్షణ లేకపోతే బయట సొసైటీ ఏమవుతుంది? అసలు ముందు అది కొంచెమన్నా ఆలోచించండి. అసలు ఆమె జస్ట్ ఇన్వేషన్ సెలవు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. తను ఆ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడే తనకి ఇట్లా జరిగింది. అలా జరగడంలో ఏమన్నా కొంచెమన్నా సెన్స్ అనేది ఉందా? అసలు రేప్ చేయడం ఏంటండి? అసలు డాక్టర్స్ అంటేనే రక్షణ ఇచ్చేవాళ్ళు.
వాళ్ళకి రక్షణ లేకపోతే ఎట్లా నడుస్తుంది అసలు? నడవాలి అని అంటే ముందు డాక్టర్స్ ఉండాలి. వాళ్ళకి వాళ్ళ ఓన్ హాస్పిటల్లో రక్షణ లేకపోతే ఇంకెందుకు? అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందని క్వశ్చన్ చేస్తున్నాం మేము, గవర్నమెంట్ స్టూడెంట్స్ అయ్యుండి. అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటో మీరే అర్థం చేసుకోవాలి ఇంకా. అండ్ మాకు కావాల్సింది ఏం లేదు, జస్ట్ కొంచెం సెన్స్ ఆఫ్ ఏమంటారు న్యాయం కావాలంటే, అంతకుమించి మేము ఇంకేం అడగట్లేదు. మేము ఆడపిల్లలం, ఇంట్లో ఎంతో ట్రస్ట్ పెట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చాం మేము ఇక్కడ చదువుకోవడానికి. అంత అవసరం ఏంటి? సొసైటీకి రక్షణ ఇవ్వాలనే కదా, మా నుంచి మేము సొసైటీకి కొంచెం హెల్ప్ చేయాలనే కదా మేము వచ్చింది. అదే లేకపోతే ఎట్లా అసలు? మేము అంతగానో కష్టపడి చదువుకుంటూ బయట ఉన్న ప్రజలకు లైక్ హెల్ప్ చేస్తుంటే మేము చదివే కాలేజ్లోనే మాకు రక్షణ లేకుండా పోతుంది. మేము అడిగేది ఏం లేదండి, కొంచెం సెన్స్ ఆఫ్ న్యాయం, జస్టిసే అడుగుతున్నాం మేము, అంతకుమించి ఏం లేదు. మీరు అది ఇచ్చినప్పుడు మేము నార్మల్గా ఉంటాం. మాకు సేఫ్టీ అనేది కావాలి. సేఫ్టీ ఇవ్వనప్పుడు మేము ఎట్లుంటాం అసలు? ఇంతగానం సొసైటీ కోసం చేస్తుంటే సొసైటీ మాకు ఏం చేస్తుంది? ఇట్లాంటివి ఆరోపణలా? థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. సొసైటీ కోసం మేము చేస్తున్నాం, మా కోసం ఏం చేయబోతున్నాయి ప్రభుత్వాలు వేచి చూడాలని చెబుతున్న పరిస్థితి. లేదంటే మా ఈ నిరసన ఇంకా తీవ్రతరం చేయబోతున్నాం అంటారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడుతుంది. మేడం, ఏంటి అసలు ఈ ఉద్యమం ఏ విధంగా ఉండబోతుంది? జూనియర్ డాక్టర్ మాకు న్యాయం జరిగేంత వరకు ఇట్లా జరుగుతుందండి, అంతకు మించి అయితే ఏం లేదు. జస్ట్ లైక్ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుంది, మొత్తం కోర్స్ కంప్లీట్ చేసింది, ఇంటర్న్షిప్ చేసింది, పీజీ చేస్తుంది, అక్కడ జరుగుతుంది. ఆమెకు ఇన్ రిటర్న్ జరిగింది ఏంది? అన్యాయం జరగకూడదు. ఇంకొక అమ్మాయికి తనకు న్యాయం జరగాలి, ఇంకొక అమ్మాయికి అట్లాంటి పరిస్థితి రాకూడదు. అంతకు మించి మేము ఏం కోరుకోవట్లేదు. థ్యాంక్ యూ. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు, మాకు న్యాయం జరగాలండి. ఈ నిరసన ఎన్ని రోజులు ఉండబోతుంది? న్యాయం దొరికే వరకు నిరసన చేస్తుంటాము. డాక్టర్ ఆమెకి న్యాయం దొరకాలి. నైట్ షిఫ్ట్ అయినాక రెస్ట్ తీసుకున్నామనే టైంలో అలా జరిగితే హాస్పిటల్లోనే సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడ సేఫ్టీ ఉంటుంది? న్యాయం దొరకాలి, న్యాయం కావాలి. ఇది పరిస్థితి. న్యాయం జరగాలి, డాక్టర్లపై అఘాయిత్యాలు మానుకోవాలని చెప్తారు. చెప్పండి, ఎన్ని రోజులు ఉండబోతుంది? మాకు న్యాయం జరిగేంత వరకు. ఇంతకుముందు కూడా వరంగల్లో ఒక ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితి. జస్టిస్ 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 ఎట్లుండబోతుంది మేడం? ఇంతకుముందు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇలానే చేస్తూ ఉంటాం. ఇంతకుముందు కూడా తెలంగాణలో పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మేము ఎక్కడి వరకు వెళ్ళినా ఎవరు పట్టించుకోరు, ఎవరికి అవసరం లేదు. ఎవరు సెల్ఫ్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకు జరిగితే అలానే ఉంటుందా? జస్టిస్ రానున్న రోజుల్లో ఈ ఉద్యమం ఇంకా తీవ్రతరం అలానే ఉంటది. న్యాయం జరిగేంత వరకు అలానే ఉంటుంది. రానున్న రోజుల్లో ఈ ఉద్యమం తీవ్రతరం కానదవుతుందని చెప్తున్న పరిస్థితి. చెప్పండి బ్రదర్, ఎన్ని రోజులు ఈ ఉద్యమం న్యాయం జరిగేంత వరకు తెలంగాణలో కానీ ఎక్కడ జరిగినా కూడా డాక్టర్స్ అందరూ ఒకటిగా పనిచేస్తాం కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా బాధ్యత కలిగించడం అనేది మీకోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అది నిరసన జరగాల్సిందే. ఖచ్చితంగా నిరంతరాయంగా మేము కష్టపడుతున్నప్పుడు మీకోసం భద్రత కల్పించడం అనేది మీ ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వాలను అన్ని ప్రభుత్వాలు కలిసి కూర్చుని ప్రకటన కావాలి. మాకు ఇంకొకసారి జరిగితే ఏం జరుగుతుంది అనేది అందరూ మాకు కట్టి చెప్పాలి. అప్పటి వరకు ఈ నిరసన జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మాకు న్యాయం జరగాల్సిందే, ఖచ్చితంగా జరగాలి. వెస్ట్ బెంగాల్లో జరిగింది, అంతకుముందు తెలంగాణలో జరిగింది ఈ ఇన్సిడెంట్. దీనిపై ప్రత్యేక చట్టాలు వచ్చేంత వరకు మేము మా నిరసన విరమించమని చెప్తున్నాం. చెప్పండి, నిరసన ఎన్ని రోజులు? మాకు న్యాయం జరిగేంత వరకు చేస్తూనే ఉంటుంది. ఇది పరిస్థితి. న్యాయం జరిగేంత వరకు ఈ నిరసన ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు మేము ప్రత్యేక చట్టాలు రావాలి, డాక్టర్లు సమాజం కోసం సేవ చేసే డాక్టర్ల పరిస్థితి ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, డాక్టర్లకు భద్రత కల్పించాలి, మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులకు కూడా భద్రత కల్పించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. లేకపోతే అత్యవసర సేవలను కూడా రానున్న రోజుల్లో నిలిపివేస్తాం, ప్రత్యేక చట్టాలు వచ్చేంత వరకు మా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.